మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా? మీరు చాలా కష్టపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏదో తక్కువగా ఉందని? ఆ తక్కువ ఏమిటో తెలుసా? గౌరవం, ప్రేమ, మనిషిగా చూడడం. ఈరోజు మీతో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎక్కడో జరిగిన కథ కాదు. మన పక్కింట్లో, మన కుటుంబాల్లో రోజూ జరుగుతున్న కథ. రాఘవరావు చేతులు చూస్తే అతని జీవితం అర్థమవుతుంది. నిండా కాలిన మచ్చలు, వేళ్ల చివరల్లో గరుకైన చర్మం. 25 సంవత్సరాల కష్టానికి అవే నిశ్శబ్ద సాక్ష్యాలు. భీమవరం నుండి హైదరాబాద్ వచ్చిన ఒక సాధారణ మనిషి. స్టీల్ వ్యాపారం, చిన్న ఇల్లు, పెద్ద కలలు, భార్య సుజాత, కూతురు లావణ్య, కొడుకు కిరణ్. జీవితం బాగానే నడిచింది కొంతకాలం వరకు. డబ్బు వస్తున్న రోజుల్లో సుజాత అంటుండేది, మీరు చాలా కష్టపడతారు, ఈ ఊరిలో మీకంటే మంచి భర్త ఎవరికీ దొరకరు. రాఘవరావు మనసు నిండిపోయేది. బంధువులు వచ్చినప్పుడు ఆమె గర్వంగా చెప్పేది, మా ఆయన చాలా గొప్పగా నడుపుతున్నారు వ్యాపారం. ఇంట్లో అతని మాటకి విలువ ఉండేది. కాని అప్పుడు అతనికి తెలియదు, ఆ మాటలకి ఒక కాల పరిమితం ఉందని. కరోనా ప్రజల జీవితాల్లో ఎంటర్ అయినది. ఎక్కడ చూసినా ఒకటే భయం. ఈ కరోనా చాలామంది జీవితంలో ఒక ఆట ఆడింది. కరోనా తర్వాత రాఘవరావు వ్యాపారం తడబడింది. పెద్ద కాంట్రాక్టు చేతికి వచ్చి జారిపోయింది. బ్యాంక్ లోన్ వాయిదాలు పేరుకుపోయాయి. రాఘవరావు రోజూ తెల్లవారుజామున లేచి వెళ్ళేవాడు. రాత్రి 11కి తిరిగి వచ్చేవాడు. అయినా ఏ లెక్కలు సరిపోవడం లేదు. ఇంట్లో మాటలు తగ్గాయి. మొదట చిన్న చిన్న విషయాలలో గొడవలు, అంటే ఎల్ఈడి టీవీ ఎందుకు తెచ్చారు, ఇప్పుడు అవసరమా వంటివి వాటితో మొదలు. పిల్లలు పాత డబ్బా టీవీతో ఎన్ని రోజులు కుస్తీ పెడతారని. రాఘవరావు కొత్త టీవీ ఇంటికి తెచ్చుకోవడం తప్పో ఒప్పో అతనికి అర్థం కావడం లేదు. కొన్నాళ్లకి పెద్ద పెద్ద అభియోగాలు. వ్యాపారం ఇలా ఎందుకు చేశారు, మీ చేత కాకపోతే ఇలాగే నష్టాలు వస్తాయి. ఇలాంటి మాటలు అతను తరచు వినడం అలవాటు అయింది. డబ్బు వచ్చినప్పుడు ఉన్న గౌరవం ఇప్పుడు అతనికి లేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది అతనికి అర్థం కాలేదు. రాఘవరావు మాట్లాడేవాడు కాదు. కాని అతని అంతరంగం లోపలేదో నెమ్మదిగా కరిగిపోతూ ఉండేది. ఒక ఆదివారం రాఘవరావు ఒంటరిగా కృష్ణానది ఒడ్డుకి వెళ్ళాడు. నది పక్కన కూర్చున్నాడు. నీళ్లు నిరాటంకంగా పారుతున్నాయి. ఏదైనా అడ్డం వస్తే చుట్టూ తిరిగి ముందుకు వెళ్తున్నాయి. ఆగడం లేదు, విసుగు లేదు, ఫిర్యాదు అసలే లేదు. ఒక చెట్టు నీళ్లలో కొట్టుకుపోతూ వచ్చింది. ఇంకో చెట్టు మాత్రం అక్కడే నిలబడి ఉంది, వేర్లు నేలలో గట్టిగా పట్టుకుని. వేరు ఉంటే ఏ తుఫాను వచ్చినా నిలబడవచ్చు. రాఘవరావు ఇంటికి వచ్చాడు. కూర్చో సుజాత, మాట్లాడాలి. నేను కష్టపడతాను, మళ్ళీ నిలబడతాను. కాని ఒక విషయం చెప్పాలి. నాకు డబ్బు వచ్చినప్పుడు నీ కళ్ళలో ఒక వెలుతురు ఉంటుంది. కాని అది నాకోసం కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. డబ్బు పోయినప్పుడు ఆ వెలుతురు కూడా ఆరిపోతుంది. అది నన్ను చాలా నొప్పించింది. నేను రాఘవరావుని, డబ్బు సంపాదించే యంత్రాన్ని కాదు. కాలం కొన్నాళ్లు గడిచింది. అతని వ్యాపారం మళ్లీ అభివృద్ధి వైపు పరిగెత్తింది. ఇప్పుడు ఇంట్లో ఏదో మార్పు కనిపించింది. ఓ రోజు సుజాత మెల్లగా అంది, మీరు నది లాంటివారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగరు. ఆ మాటలు వినడానికి రాఘవరావుకి 25 సంవత్సరాలు పట్టింది. డబ్బు జీవించడానికి అవసరం, నిజమే. కాని జీవితానికి వేరు ఇంకో చోట ఉంటుంది. దాని పేరే ప్రేమ, గౌరవం అంటారు. ప్రకృతిలో ఆ వేరు బలంగా ఉంటే ఎలాంటి తుపాను, వరదలను అయినా తట్టుకోవచ్చు. మీ ఇంట్లో ప్రేమ అనే ఈ వేరు ఉందా? సరే మిత్రులారా, మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.